టీచర్స్ కి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పిల్లల భవిష్యత్తు గురించి ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్న బియ్యం వేసి అంటే సన్న బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు, మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు, బాగానే ఫుడ్ అనేది బాగానే ఉంటుందంట. మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి, 26,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా మీకు పుస్తకాలు డ్రెస్సులు చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? డ్రెస్సులు కానీ బుక్స్ డ్రెస్సులు అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయండి, బాగా నచ్చింది. ఈ సంవత్సరం అయితే అన్ని వాళ్ళే ఇచ్చారు. నాకు బ్యాగ్, బెల్ట్, బుక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. మేము బయట ఏం పెద్ద అంత తిరిగి అవ్వలేదు. నాకు కూడా ఈ ఇయర్ బాగానే వచ్చింది. అంటే ఇలాగా ఈ గవర్నమెంట్ ఇలా చేస్తారని మీరు అసలు అనుకున్నారా? మేము అనుకోలేదు సార్, మేము అనుకోలేదు. అది దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి. ఇప్పుడు మీరేం చేద్దాం అనుకున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. విద్యార్థులకి ఇప్పుడు పేరెంట్స్ కి టీచర్స్ కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హర్షణీయం అండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్లలోనే ఈ మీటింగుల్ని ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్లలో, మన గవర్నమెంట్ స్కూళ్లలో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన, అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు. మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకున్నా టీచర్స్ పిలిచారు అని ఉత్సుకతతో మేము వస్తాం. గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో సాగిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మా మన పిల్లాడు ఉన్నాడు, మన పిల్ల ఉంది కదా, టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు. అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పడ్డాయండి. మా మనవరాలకు పడ్డాయి. చాలా ఆనందించదగ్గ విషయం. అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి. పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట. ఏదో లేని వదిలేయటం లేదు. వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ, వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి. అసలు చాలా ఉందండి. ఇప్పుడు 100% ఉంది. గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు. మాకంతా బానే ఉందండి. తల్లికి వందనం పడ్డది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఆయన అన్నట్టుగా అన్ని చేస్తున్నారు. పిల్లల గారు స్కూల్లో గారు అభివృద్ధి బాగుంది. ఇదివరకు భోజనం మీద ఇప్పుడు బాగుంటుంది భోజనం గారాను. లేదు లేదు లేదు, ఒక్కోసారి అంతా బాగానే ఉంటుంది, అలాగేం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గారు చాలా బాగా చేస్తున్నారు. అది అందుకని చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక పిల్లడికి వేస్తే ఇంకో పిల్లడికి మేము అప్పు చేసుకోవాలి. అందుకే ఇద్దరు పిల్లలకి వేస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లన్నీ చాలా బాగున్నాయి. అయితే చాలా బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా బాగున్నాయి. ఇంతకుముందు బస్ ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. విజయవాడ వెళ్ళాలంటే అసలు చాలా గందరగోళ పరిస్థితి. ఇప్పుడు రోడ్లన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే, లా అండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఎవరైనా అన్యాయం చేసినా వెంటనే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నారు. గంజాయి కూడా చాలా ఇంతకుముందు అయితే విలేజ్ లో కూడా గంజాయి పాకింది. ఇప్పుడు చాలా అరికట్టారు. చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం అయితే శాంతి భద్రతలు అయినా, రోడ్ల విషయంలో అయినా, అన్ని విషయంలో అన్ని రంగాలు చాలా బాగుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కొంతమందికి అందలేదు, వాళ్ళకు కూడా మళ్ళీ సెకండ్ విడతలో ఇస్తున్నారు. అందరికి అర్హత ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఇస్తున్నారు. గతంలో ఒకరికే ఇచ్చేవారు కదా సార్? గతంలో ఒకరికే ఇచ్చి ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు లాస్ లో ఉన్నా సరే అందరికి మాట ఇచ్చిన ప్రకారంగా అందరికి తల్లిదండ్రులందరికీ బాగానే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, పోతులు నరుకుతాను, ఇలాంటి మాటలని సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది ఆయన అంత భ్రమ అండి. మళ్ళీ వస్తారు అనుకోవడం ఆయన కళ.
ఇప్పుడు ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో చాలా బాగా చూశారు, అన్ని రంగాల్లో బాగా చూశారు. మళ్ళీ ఆయనకే ఓటేస్తారు అనుకోవడం చాలా తప్పు. ఇంకా ఆయన రారు అని నేను అనుకుంటున్నాను. టోటల్ గా అయితే ఈ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. ప్రజలందరూ పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఆయన వచ్చాక రాష్ట్రం బాగుంది, అభివృద్ధి పరిగెడుతుంది, రాజధాని వస్తుంది, అన్ని వస్తున్నాయి, మెట్రో ట్రైన్లు వస్తున్నాయి, అన్ని ఇంకా ఇదేదని చెప్పలే, అన్ని బాగున్నాయి. మీకు ఎలా ఉంది పరిపాలన కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎలా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. యాక్చువల్లీ అంటే ఇంకా మాకు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి వచ్చింది. అంటే అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం మారింది కాబట్టి ఇద్దరు పిల్లలకి వచ్చింది. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి మాకు. ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉందండి. 1 month అయ్యింది ఇప్పటి వరకు, కానీ బాగానే చదువుతున్నారు పిల్లలు, పర్లేదు. యూనిఫామ్ కూడా చేంజ్ అయ్యింది పిల్లలకి, బాగానే ఉంది. గ్యాస్ బండ్ డబ్బులు పడటంతో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు జరగలేదు కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మాకు గ్యాస్ నుంచి రిటర్న్ వచ్చిన డబ్బులు అయితే లేవు, ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం హ్యాపీగానే ఉంది. అంటే ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడటం అసలు వస్తుందని మీరు అనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ వచ్చింది. అందరూ మాటిస్తారు కానీ చేయాల్సిన వాళ్ళు కొంతమంది వరకే చేయగలరు. సో అది ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ రోజు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో ఆత్మీయ సమావేశం అనేది ఒక పెద్ద మొత్తం ప్రోగ్రామ్ జరుగుతుంది. మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. మీ పిల్లల క్లాస్ లో మీరు కూర్చోవడం, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం, ఎప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ లేని విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? బాగానే ఫీల్ అవుతున్నాం, బాగా చదువుతున్నారు. ఆ టీచర్ కూడా చెప్పారు పాపలు ఎలా చదువుతున్నారు, మీరు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫుడ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పారన్నమాట. ఎట్లా ఉంది మేడం ఈ గవర్నమెంట్ వచ్చింది? పిల్లలకి మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా సన్నబియ్యం పెడుతున్నారు, చెక్కులు పెడుతున్నారు. బాగుందంట, బాగుంది. సన్నబియ్యం అదే ఏంటంటారు బిర్యానీ వేస్తున్నారంట, బాగుంది అన్నారు. అంబలు కూడా ఇస్తున్నారంట, బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి చదువు విషయంలో గానీ యూనిఫామ్ గానీ ఎట్లా ఉంది? బాగుందండి, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, యూనిఫామ్స్ కూడా బాగున్నాయి. అలా ఉంది, ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది. బ్యాగ్స్ నచ్చినాయి నాకైతే. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ నమ్మకం ఉందా? మీ పిల్లలు ఇంకా బాగా చదువుతారు ఈ గవర్నమెంట్ వస్తే? నమ్మకం ఉంది. మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ లో టాకింగ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు బాగా అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా టీచర్లు కూడా ఓన్లీ ఇంగ్లీష్ లోనే టాకింగ్ చేయమన్నారు. చేస్తే వాళ్ళు కూడా మాకు అదే ప్రైవేట్ స్కూల్లో చదివించలేదన్న ఫీలింగ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వరు? డబ్బులు కలిసి వస్తున్నాయి, ఫీజులు కట్టకుండానే మా పిల్లలకే డబ్బులు వేశారు కదా, సంతోషంగా. ఒకరికి వేశారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. అది కూడా ఇన్ టైమ్ లో వేశారు, చెప్పిన టైం కి వేశారు కదా. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకుంది కదండి, నిలబెట్టుకుంటారు ఇంకా. అలాగే టోటల్ గా అయితే చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉంది? బాగుందండి, ప్రస్తుతానికి మరి బాగానే ఉంది. నిలబెట్టారు కదా, మాకు అదే సంతోషం. గవర్నమెంట్ స్కూల్లోని ఆత్మీయ సమావేశం అనే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అంటే పిల్లలు, టీచర్స్, ఆ పేరెంట్స్ అందరు కలిసి కూర్చునే విధంగా ఉంటారు. ఎట్లా ఉంది సార్? చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం. ఒకేసారి ఒకే టైంలోనే అన్ని స్కూల్లో జరిగేలాగా ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డు. ఈ రికార్డు మళ్ళీ ఎవరు తీసేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టూడెంట్, పేరెంట్ కలిసి పనిచేసే కార్యక్రమం అనేది పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇది సార్ ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ, బుక్స్ విషయంలో గానీ, యూనిఫామ్ విషయంలో గానీ ఎట్లా ఉంది? భోజన వ్యవస్థ అయితే చాలాగా మెరుగుపడింది. మరి డ్రెస్ అయితే మార్చారు, రంగు చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉన్నది. విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఆ బుక్స్ గానీ, ఆ బ్యాగ్ గానీ ఇవ్వడం, ఈ రంగు బాగా నచ్చిందని చెప్పడం జరిగింది. బాగా ఉన్నది. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇన్ టైమ్ లో వేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి పడింది. ఎక్కడో ఒకరిద్దరికి తప్పితే అది కూడా 1 నెల లోపల ఏ కారణం చేత అనేది చూసి మళ్ళీ వాళ్ళకి తల్లికి వందనం పడడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఒకరికే వచ్చింది కానీ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం బాగా అనుసరిస్తుంది. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా సార్? మీ పిల్లల భవిష్యత్తులో మెరుగుపడే అవకాశం బాగా ఉన్నది. టీచర్స్ కూడా మంచి టీచర్స్. ఇప్పుడు ఈ స్కూల్ అయితే చూసుకుంటే ఇప్పుడు దాకా స్పోర్ట్స్ అనేది లేదు, మంచి స్పోర్ట్స్ టీచర్స్ వచ్చారు. బాగా పొద్దున్న నుంచి అందరికి స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేసి ఆటపాటలతోనే, అన్నిటితోనే, అన్ని సబ్జెక్టులోనే ముందుగా ఉండేలాగా చేస్తున్నారు.
ఈ రోజు ఆత్మీయ సమావేశం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పిల్లలతో కలిసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నా చిన్నతనంలోని గవర్నమెంట్ స్కూల్ అనే చదివిదాన్ని నేను. నా గవర్నమెంట్ స్కూల్ గుర్తొచ్చింది. చాలా ఆనందంగా కూడా ఉంది. తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా నాకు టీచర్స్ అందరు పేరెంట్స్ అందరూ కలిసి చేయడం నాకు చాలా బాగుంది సార్. ప్రత్యేకంగా ఈ స్కూల్లోని చదువు విషయంలో కానీ ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ చాలా శ్రద్ధ చూపిస్తున్నారు అంటున్నారు. దీని మీద ఎట్లా ఉంది? భోజనం బాగుంది సార్. ముందు ఒకసారి మేము టేస్ట్ చేసాము, బాగా చాలా బాగుంది. ఇలాగే ముందు ఒకసారి ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ లో మేము టేస్ట్ చేసి వెళ్ళాము. చాలా బాగుంది. అప్పుడు ఏదో మళ్ళీ వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్పమన్నారు, చెప్పాము. ఫుడ్ మార్చారట. బాబుని అడుగుతాను ప్రతిసారి ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏటి పెడుతున్నారు అంటే బాబు చెప్తాడు. ఒకసారి చారు పెట్టారని, పప్పు పెట్టారని, సాంబార్ పెట్టారని చెప్తాడు. వింటాను. ప్రతిదీ స్కూల్ నుంచి రాగానే అడుగుతాను బాబుని. యూనిఫామ్ కూడా చాలా బాగుందండి. కలర్ బాగుంది. చదువుతూ ఈ యూనిఫామ్ వేసుకుని వెళ్ళొస్తే ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత పిల్లలు బాగా కనిపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లా కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లాగా ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది అని చాలా మంది పేరెంట్స్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం? అప్పుడు అమ్మఒడి ఉంది, తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంత మందికి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్? బానే ఉందండి. తల్లికి వందనం నాకు 2 పిల్లలకి పడింది. పాప ఇంటర్ సెకండరీ చదువుతుంది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. 2 పిల్లలకి పడింది. చాలా బాగా చేస్తున్నారు సార్. గవర్నమెంట్ బాగుందమ్మా? బాగుంది సార్, బాగుంది సార్. మీటింగ్ ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలతో కానీ టీచర్లతో ఎన్ని మాట్లాడటం చేయటం బాగుంటుంది. ఇప్పుడున్నంతగా లేదు సార్ ప్రభుత్వం. ఇప్పుడు మారిన కాడి నుంచి ఫుడ్ అయినా ఏదైనా చాలా బాగుంది. అసలు యూనిఫామ్స్ వస్తే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా మా పిల్లలు వెళ్తుంటే చాలా ఘనంగా ఉంది సార్. తల్లి వందనం పడిందమ్మా? పడింది సార్. మా 3 పిల్లలకి పడ్డాయి. ఇప్పుడు మీకు 3 పిల్లలకి పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్కూల్ తెరిస్తే యూనిఫామ్స్ కుట్టించాలన్నా ఏమన్నా కొనాలన్నా చాలా భయపడం. కానీ ప్రభుత్వం మారిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు వేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అన్నిటికీ చాలా ఉపయోగపడ్డాయి ఆ టైంలో వేసిన కానీ. అంటే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ కి నేనేం చెప్పగలనంటే నా వైపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్పగలను సార్. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి. దీనికి నిజంగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలని చెప్పొచ్చు. ఇటువంటి అంటే మాకు మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మా ఇంకోటి టీచర్స్ కానీ వాళ్ళతో మేము ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు మేము ఒక శక్తితో ఉంటే పిల్లలు కూడా మా పిల్లలని ఏదైనా చెప్పడానికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయడం చాలా మంచిది. నాలుగు ధన్యవాదాలు చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో మీ పిల్లలు ఏమని చెప్తున్నారు? ఫుడ్ అయితే సూపర్ అండి. పిల్లలు అయితే నేను ఫస్ట్ అయితే నా పిల్లలు చైతన్య స్కూల్ అండి. ఫస్ట్ ఫుడ్ అయితే నేను తిన్నాను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫుడ్ తింటారు. ఆత్మీయ సమావేశం గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది కదా మాకు. ఫుడ్ కూడా బాగుంటుంది పోయినసారి కానీ ఇప్పుడు 2 పిల్లలకు కూడా నేను క్యారేజీ కట్టట్లు ఇక్కడే తింటున్నారు. నేను క్యారేజీ కట్టేదాన్ని. తల్లికి వందనం 2కి పడింది. డ్రెస్ గానీ బుక్స్ గానీ చాలా బాగున్నాయి. అసలు మాకైతే నచ్చింది. ఆ డ్రెస్ మీద ఈ డ్రెస్ బాగా నచ్చింది. విద్యార్థులకు పిల్లలకి గవర్నమెంట్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ మీటింగ్ చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకు ముందు ఇలా స్కూల్కి వచ్చి మాట్లాడే అంత అవకాశం మాకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది సార్. ఎందుకని అంటే పిల్లలకి ఏమైనా మాకు ఇంటి దగ్గర కన్నా ఇక్కడ స్కూల్లో ఇంకెక్కువ తెలిసిపోవచ్చు సార్. పిల్లలు ఎలా ఉంటున్నారు అని చెప్పి మిస్లు కూడా బాగా మాతో మాట్లాడుతున్నారు, ఏమైనా అడుగుతున్నారు చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ఎలా చదువుని బట్టి కదా స్టడీని బట్టి క్రమశిక్షణ ఎలా ఉంటుందని మేము అడుగుతుంటే చెప్తున్నారు సార్. ఫుడ్ ఎలా ఉందంటున్నారు? అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు మీద ఏంటంటే నాకు భయం వేసేది, తినే పిల్లలకి ఇక్కడ తినడానికి ఏమైనా ఎలా ఉంటుంది ఏంటా అని. ఎక్కడైనా ఇదనే కాదు, ఎక్కడైనా బయట తింటే భయం సార్. అలాంటిది ఇప్పుడు బాబు కూడా చెప్తున్నారు సార్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది సార్. బాబు బట్టలు కూడా ఇలా వేసుకున్నాడంటే బ్యాగ్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కి ముందు మెయిన్ సార్ లోకేష్ గారు చాలా బాగా ఆలోచించి ఇవన్నీ చేసి పెట్టారు సార్. మాకు హ్యాపీగా ఉంది సార్. ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నాడు సార్. ఇక్కడే తింటున్నాడు సార్ బాబు.
అంటే గతంలో ఇక్కడ తినేవే కదా? ఎలా ఉంటది ఏంటని భయం వేసేది, కానీ ఇప్పుడు మిస్లు కూడా మేడమ్స్ టీచర్స్ కూడా ఇక్కడ తింటున్నారని చెప్తున్నారు సార్. బాబు వెళ్ళి చెక్ చేస్తారమ్మా ఇప్పటికప్పుడు బాగుంటుంది అని చెప్తారు. ఇంతమంది పిల్లల్లో అసలు ఫుడ్ కూడా ఇంత బాగా చేస్తున్నారంటే గ్రేట్ సార్. అసలు ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పిల్లలకి బాగా చూస్తున్నారు, అన్ని బుక్కులు స్కూల్ డ్రెస్సులు అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని ఇలాగ స్కూల్ మీటింగ్ పెట్టడం బాగుంది మాకు. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్లు ఎలా మాకు చెప్తాండ్రు, ఎలా చదువుతుండ్రు అన్ని మాకు తెలుగు చేస్తుండ్రు, చెప్తాండ్రు. చెప్తే బాగానే చేస్తాను సార్ అన్ని. స్కూల్ డ్రెస్ చూసారు కదా, గతంలో స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉంది సార్. ఎందుకంటే కలర్ మారింది కదా, బాగుంది స్కూల్ డ్రెస్. బుక్స్ అవన్నీ బ్యాగులు షూస్ అన్ని బాగానే మంచిగా ఇచ్చారు సార్, శుభ్రంగా ఇచ్చారు. స్టడీ బాగానే ఉందని చెప్తాను సార్. టీచర్లు వీళ్ళు బాగా చదువుతుంది అని చెప్తాండ్రు. మంత్రి లోకేష్ గారికి ఇవి ఏర్పాటు చేసినందుకు ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం, ధన్యవాదాలండి. టీచర్స్ కి తల్లిదండ్రులకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో కానీ దేంట్లో కొంచెం తక్కువగా ఉన్నారనుకో పిలిచి మరీ చెప్తున్నారు, మా పాప దీంట్లో తక్కువగా ఉంది, ఇంటికాడ కొంచెం చదివించండి, కేర్ తీసుకోండి పిల్లల్ని బాగా అని చెప్తున్నారు. అది మాకు బాగా చాలా బాగుంది. అంటే అసలు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అప్పుడు మీకు ఇలాగా కేర్ చెప్పేవాళ్ళ? అంత గతంలో అంతగా లేదు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వచ్చారు, బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు డబ్బులు పడినాయా మీకు? పడ్డాయి సార్, ఇద్దరికి పడ్డాయి, పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఏమైనా కావాలన్నా మా పుస్తకాల కాటికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. పిల్లల ఎడ్యుకేషన్స్ కాటికి బాగా ఉపయోగపడుతున్నాయి. గతంలో ముగ్గురికని చెప్పారు, ఇద్దరికని చెప్పారు, కానీ వేయలేదు సార్. ఈ గతంలో ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చినాక, నారా లోకేష్ గారు వచ్చినాక చాలా బాగుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పడుతున్నాయి. ఫుడ్ బాగుంది సార్, చాలా బాగుంది. పిల్లలే వచ్చి మాకు బాగుందమ్మా, ఈరోజు పప్పు బాగుంది, ఈరోజు వెజ్ బిర్యానీ పెట్టారు బాగుంది, ఇట్లాగా చెప్తున్నారు. ఈ రోజు ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తున్నారు బాగుంది, మేము తిన్నాం. గతంలో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనేది కనబడిపోయేది డ్రెస్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా డ్రెస్ మారింది. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుందండి. ఈ పిల్లల స్టడీ వైజ్ అయినా కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా డిసిప్లిన్ వచ్చింది. ఎవ్రీ ఎగ్జామ్ కి పేరెంట్స్ మీటింగ్ అయి పెడుతున్నారు, మంచిగా కండక్ట్ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ కూడా చేంజ్ అయింది. ఇప్పటిదాకా కూడా నార్మల్ గా రైస్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం సన్న బియ్యం రైస్ అవే పెడుతున్నారు. అది కూడా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా పడితే అలా వదిలేస్తారు అనే ఒపీనియన్ ఉండేది, బట్ లేదు. ఈ టైం మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఫుడ్డే కానీ, డిసిప్లినే కానీ, అకాడమినేషనే కానీ అన్నీ బాగున్నాయి. ఇది బాగాలేదు అని అయితే ఏం లేదు. పడ్డాయండి. తల్లికి వందనం మా ఇద్దరు పిల్లలకి పడింది. గ్యాస్ డబ్బులు కూడా 2 times పడ్డాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు దాకా ఓసీకి పథకాలు రావడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చూడకుండా ఎవ్రీ పర్సన్ కి ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. లేదండి, జస్ట్ ఆఫ్ ద ఇయర్ రావు అని ఉన్నాం, బట్ గ్యాస్ బుక్ చేసిన 2 days లోనే వచ్చాయి. స్కూళ్ళల్లో తల్లిదండ్రులకి టీచర్ ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇదంతా అసలు మనకు కొత్తగా ఉంది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బాగుందని చెప్పి జాయిన్ చేసి చాలా బాగా చూస్తున్నారు. మొత్తం స్కూల్లో కానీ బయట కానీ అంతా చాలా బాగుంది. ఈ మధ్యాహ్నం భోజనం కానీ పథకం కానీ, ఈ సన్న బియ్యంతో రైస్ అన్ని చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇచ్చేస్తున్నారు. అలాగే మన నారా లోకేష్ గారు మొత్తం విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన కాడి నుంచి ఈ పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, బ్యాగులు కానీ చాలా బాగా పెట్టేశారు. అంతా బాగుంది.
టీచర్స్ మీకు వెళ్ళి అడిగితే ఏమని సమాధానం? లేదు, బాగా చెప్తున్నారండి టీచర్లు కూడా చక్కగా. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలా, ఎలా చేయాలి, పేరెంట్స్కి ఎలా చెప్పాలి, వచ్చి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇలా మీ పిల్లలకి మార్కులు ఇలా వచ్చినాయండి, ఇలా చేశారండి, ఇలా చెప్పారు. అలాగే భోజనాల గురించి వాటి గురించి కూడా అడిగారు. కొంతమంది తినేవాళ్ళు తింటారు, కొంతమంది తిన్నవాళ్ళు బాగా ఉంది, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే ఎంత గతంలో ఎప్పుడైనా ఇలాగ చూసారండి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొదట చదివించారు, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు? సార్ ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు అవి కట్టలేకపోతున్నాం. మేము డైలీ 1000 రూపాయలు సంపాదించిన రోజు ఫీజులు కట్టలేకపోతున్నాం. అలాగే చదివించాం, కానీ 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివించాం. కానీ అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగున్నాయి అంటున్నారు, ఎక్కడ చూసినా బాగున్నాయి అంటున్నారు. అంత భోజన పథకం కానీ ఇది కానీ ఏదైనా స్టడీ పర్పస్ కానీ ఈ ఆటల ప్రోగ్రాంలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు. అందరూ బాగున్నాయని నేను అక్కడికి పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడి 2-3 సార్లు వచ్చాం, కానీ మాకు సీట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ స్కూల్లో సీట్ రావడానికి 3 సంవత్సరాలు తిరుగుతున్నాము. ఈ సంవత్సరం మాకు సీట్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఇది ఎందుకని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇదెళ్ళిపోకుండా జరగడం కోసం జరిగింది అనమాట. అంటే సార్ ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే పిల్లలు స్టడీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏముండదు అది ఇది అంటున్నారు. చాలా రాంగ్ సార్, అది చాలా బాగుంది. అసలు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళ పుస్తకాలు కానీ ఏదైనా అన్ని బాగా జరుగుతున్నాయి, డ్రెస్సులు కానీ ఏదైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా జరుగుతుంది అన్ని. మనం ఇంకా వాళ్ళని తప్పడం మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తున్నారు. ఇప్పుడు తల్లి వందనం డబ్బులు పడినాయండి, 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి పడినాయి. అది అర్థమైంది చక్కగా వాళ్ళు కూడా మనకి ఇదిగా ఉంది. అది తల్లికి వందనం అన్ని బాగుంది.